హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పల్లెటూరు స్టైల్లో చికెన్ చేస్తున్నాను. వావ్! సర్ప్రైజ్! అన్ని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి బాగా కట్ చేసుకోవాలి చిన్న పీసులుగా. వాటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. వాటిని ఆహా! చూడండి, లివర్ కూడా వచ్చింది నాకు. Oh my god. నా వీడియోకి లైక్ చేయండి. వాట్? 2 ఎగ్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. మాకు చూడండి, కోడిగుడ్డు ఎగ్స్ మొత్తం కట్ చేసుకుని ఒక పాత్రలో తీసుకుంటాం ఫ్రెండ్స్. అలాగా ఎగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. చికెన్ బాగా ఉడికించి ఒక పాత్రలో తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక వేరే సపరేట్ పాత్రలో ఆయిల్ వేసి మనం తరగమాత పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేయాలి. చూడండి, ఉల్లిపాయలు వేసాక అవి కొంచెం బాగా వేగిన తర్వాత వేయించాలి బాగా కొంచెంసేపు. చూస్తున్నారు ఫ్రెండ్స్, వీడియో మొత్తం పూర్తిగా చూడండి చివరి దాకా. నేను ఎలా చేస్తానో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వచ్చి దోరగా వచ్చే దాకా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు చూడండి. టమాటా కూడా వేయించుకోవాలి. తర్వాత ఇవి బాగా మగ్గాలి. టమాటా ఎర్రగడ్డలు మగ్గిలా కొంచెం ప్లేట్ పెట్టేసుకోవాలి. పైన మూత పెట్టేస్తాను. Yes. బాగా టమాటా గురించి బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న చికెన్ అందులో వేసి Oh my god. మొత్తం కలిసేలాగా కళాయి పెట్టుకోవాలి బాగా. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలాగ చేశాను ఫస్ట్. Yes. తర్వాత అందులో కారం వేసుకుంటాను. Yes. తర్వాత పసుపు వేస్తాను లైట్గా. కారం సరిపడంత వేసుకోవాలి ఫ్రెండ్స్. Oh. పసుపు కూడా లైట్గా వేసుకోవాలి. వాటర్ కూడా ముక్కలకి కొద్దిగా అటు ఇటుగా మునుగుతున్నట్టుగా పోయాలి ఫ్రెండ్స్. తర్వాత బాగా వేడి చేయాలి. మూత పెట్టేసి ఉడకనిచ్చిన తర్వాత బాగా ఉడికిపోద్ది 1 గంట కల్లా. Yes. తర్వాత వేయించుకున్న చికెన్ ఒక పాత్రలో తీసుకున్నాను ఫ్రెండ్స్. వేరే పాత్రలో మార్చుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ చికెన్ కర్రీ బాగా ఉంది కదా ఫ్రెండ్స్. నాకైతే నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. తింటున్నాను, మీరు కూడా తినండి ఫ్రెండ్స్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. Let's go. వేడి చికెన్ కర్రీ టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.